చెప్పు ఏదో అంటున్నా ఈరోజు పొద్దున్న కాంతా ట్రైలర్ రిలీజ్ అవుతుంది. అండ్ ఈ సినిమా కాలం ఉన్నది ఒత్తి సినిమాని రీక్రియేట్ చేయగలుగుతుంది. బాగా రౌడీగానే మీరు అసలు సరే ఒక 2 minutes. నేను చిన్నప్పుడు మెడ్రాస్ నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడు ఇక్కడ సినిమా ఇండస్ట్రీ లేదు, స్టూడియోలు లేవు, ఏమి లేవు. రాళ్ళు రప్పల మధ్య వచ్చాం మేము. యాక్చువల్లీ ఏదో చిన్ననాటి జ్ఞాపకాలు ఏదో చెప్పుకుంటున్నారు. బాగా వచ్చి మీతో ఏదో మాట్లాడేద్దామని చేస్తున్నారు చెప్తారు. సో ఆ టైంలో ఇక్కడ అన్నపూర్ణ స్టూడియోస్, పద్మాలయ, రామానాయుడు స్టూడియోస్ ఇవన్నీ కడుతున్నప్పుడు వాళ్ళందరూ మాట్లాడుకునే ఏంటో తెలుసా, విజయవాణి స్టూడియోలో ఇలా జరిగిందంట, ఏవిఎం స్టూడియోలో ఇలా జరిగిందంట అని ఇలా స్టార్స్ గురించి. అంటే ఇప్పుడైతే ఇంత పెద్ద మీడియా, సోషల్ మీడియా మీరు అందరూ ఉన్నారు. అప్పుడు స్టూడియో లోపల జరిగే విషయాలు చాలా తక్కువ మంది తెలిసేవి. బాలయ్య గారు కూడా అక్కడి నుంచి వచ్చారు. సో అలాంటి ఒక సెట్టింగ్ లో సెల్వ నాకు కథ చెప్పడం జరిగింది. అండ్ చెప్పి చాలా సంవత్సరాలు అయింది కూడా. బట్ ఆ రోజు ఆ కథ విన్న వెంటనే ఖచ్చితంగా ఈ సినిమా చేయాలి, నేను ఏదో విధంగా ఈ సినిమా ముందుకు తీసుకెళ్లాలన్నప్పుడు ఆ సినిమాకి ఎవరు కరెక్ట్ అంటే నాకు తెలిసి ఇండియాలో ఎవరన్నా ఒక పీరియడ్ కథ రాయాలి అని అనుకుంటే కూడా మొత్తం మంది నేను టైటిల్ పెట్టక ముందు వేరే వాళ్ళ కథ అది చెప్తున్నప్పుడు సార్ రెట్రో కింగ్ సార్ అతను కరెక్ట్ గా ఉంటారు అన్నారు. ఈ సినిమాలో మేము చెప్పాం ఖచ్చితంగా November 14 తర్వాత మీరందరూ ఇతన్ని నట చక్రవర్తి అని పిలుస్తారు. అండ్ సెల్వా గురించి ఏం చెప్పాలంటే ఆయన ఎంత ఆథెంటిక్ మనిషి అంటే ఒక డైరెక్టర్ పాత్రకి ఎదిగెది ఒక డైరెక్టర్ గారిని పట్టుకొచ్చారు. అది సముద్రగణి గారు. ఆయన ఆబ్వియస్లీ ఇంతకు ముందు ఆయన కొడుకుగా చేశాను. అండ్ ఇప్పుడు చాలా వేరే ఉంది మా రిలేషన్షిప్ ఈ సినిమాలో. ఈ సినిమాలో ఒక కొత్త నటి కావాలి అన్నప్పుడు ఇందాక మేడం చెప్తున్నారు 100 సో సెల్వ ఆల్మోస్ట్ ఒక 100 పైగా ఆడిషన్లు, వీడియోలు, వేరే అమ్మాయి ఫోటోలు పంపించారు. అరే ఊరుకోరు ఇప్పుడే పెళ్ళింది కదా. బట్ అది మొత్తం అయిన తర్వాత ఇలాంటి సముద్రగణి గారు, దుల్కర్ లాంటి నటుల మధ్య నిలబడడానికి అసలు మామూలుగానే చంపుతాం. నేనేదో హైట్ బేస్ వేసేసుకుని తాగేస్తుంటాం కానీ వాళ్ళిద్దరి మధ్యన అద్భుతంగా నుంచింది భాగ్యశ్రీ. ఇందాక చెప్పినట్టు ఫస్ట్ మేడం సార్ కరెక్ట్. ఆ మేడం ఫస్ట్ పట్టింది మేమే. కానీ నేను సినిమా తీసే డిలేలో ఆవిడ తెలుగులో సినిమా చేసి పాపులర్ స్టార్ అయిపోయారు. సో I don't have to say anything. Welcome again. And ఈ సినిమా ఈ మ్యూజిక్ మొట్టమొదటిసారి నేను సినిమా చేస్తున్నాను అనగానే ఆదిత్య మ్యూజిక్ వచ్చి తీసుకున్నారు ఈ మ్యూజిక్. సార్ థ్యాంక్ యూ సార్ మీ సపోర్ట్ కి. అట్ ఎనీ పాయింట్ ఏం పాట పాడుతున్నారా? సరే ఓకే, November 14 మిమ్మల్ని థియేటర్లో కలుస్తాం.